హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ టెక్ గురు ఫర్ యూ. ఏపీడిఎస్సి 2025కి సంబంధించి ఈరోజు మాక్ టెస్టులు రిలీజ్ అయ్యాయి. ఈ మాక్ టెస్ట్లో ఎస్జిటికి సంబంధించిన మాక్ టెస్ట్ ప్రశ్నలు జవాబులు చూద్దాం. సో ఇక్కడ మొత్తం మీద మనకి 5 సెక్షన్లు ఇవ్వడం జరిగింది. సెక్షన్ 1లో 5 ప్రశ్నలు ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్, రిగ్వేదిక్ నేమ్ ఆఫ్ బియాస్ రివర్ ఈజ్. ఋగ్వేదంలో బియాస్ నది పేరు. కరెక్ట్ ఆన్సర్ విపాస్. Next question, Aam Aadmi Bima Yojana was launched by LIC for rural landless households at గ్రామీణ ప్రాంతాల్లో భూములు లేని వారి కుటుంబాల కోసం ఎల్ఐసి వారు ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకాన్ని ఇక్కడ ప్రారంభించారు. కరెక్ట్ ఆన్సర్ నైనిటాల్. నెక్స్ట్ క్వశ్చన్, ద డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ వాజ్ సెటప్ ఇన్ ది ఇయర్. ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయబడిన సంవత్సరము. కరెక్ట్ ఆన్సర్ 1973. Next question, the headquarters of Interpol is located at. Interpol ప్రధాన కార్యాలయము ఇచట కలదు. కరెక్ట్ ఆన్సర్ లియాన్ ఇన్ ఫ్రాన్స్. ఫ్రాన్స్లోని లియాన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండియన్ స్పోర్ట్స్ టీమ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బాంగ్రా బాయ్స్. ఇండియాలో ఈ ఆటగాళ్ల టీంని బాంగ్రా బాయ్స్ అని కూడా అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఫుట్బాల్. Next question, how many parts are included in the NCERT document containing a code of professional ethics for teachers? NCERT వారి ఉపాధ్యాయుల వృత్తి ప్రణాళిక నియమావళికి సంబంధించిన పత్రంలో చేర్చబడ్డ భాగాలు అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ 3 parts. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ సిస్టమ్ దట్ వాస్ బేస్డ్ ఆన్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ అండ్ రిలేటెడ్ టు ఏన్షియంట్ రిషీస్ ఈజ్. కుటుంబ సాంప్రదాయాలపై ఆధారపడిన మరియు ప్రాచీన ఋషులకు సంబంధించిన వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ గోత్రము. నెక్స్ట్ క్వశ్చన్, ద స్కూల్ మెయింటైన్స్ మినిట్స్ బుక్ విచ్ కంటైన్స్ దీస్ డీటెయిల్స్. పాఠశాలలో మినిట్స్ బుక్లో ఈ వివరాలు పొందుపరచబడి ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ స్టాఫ్ మీటింగ్స్ అండ్ రెజల్యూషన్స్ టేకెన్. ఉపాధ్యాయుల సమావేశాలు, అందులో తీసుకున్న నిర్ణయాలు. నెక్స్ట్ క్వశ్చన్, టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డస్ నాట్ డెవలప్ దీస్ స్కిల్స్. గణిత బోధన ద్వారా ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయలేము. కరెక్ట్ ఆన్సర్ లిటరసీ స్కిల్స్, సాహిత్య నైపుణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ఎన్సిఎఫ్ 2005 దిస్ షుడ్ బి ద మీడియం ఆఫ్ లెర్నింగ్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం క్రింది వాటిలో ఇది పాఠశాలలో విద్యార్థుల అభ్యసనకు మాధ్యమంగా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ హోమ్ లాంగ్వేజ్, ఇంటి భాష. నెక్స్ట్ క్వశ్చన్, టామ్ ది ఎలిమెంటరీ స్కూల్ బాయ్ ఫర్గెట్స్ ద మెటీరియల్స్ ఇన్ ది ఫస్ట్ లెసన్ ఆఫ్టర్ హ్యావింగ్ లిసన్ టు ది సెకండ్ లెసన్. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ కాల్డ్. టామ్ అనే ప్రాథమిక పాఠశాల బాలుడు రెండవ పాఠం విన్న తర్వాత మొదటి పాఠంలోని విషయాలు మర్చిపోతాడు. ఈ సమస్య ప్రొయాక్టివ్ ఇన్హిబిషన్, పురోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, ది కాన్సెప్ట్ ఆఫ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ వాజ్ డెవలప్డ్ బై. వికాస సామీప్య మండలం అనే భావనను అభివృద్ధి చేసిన వారు. కరెక్ట్ ఆన్సర్ వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్స్ క్రోమోజోమ్ ఫ్రమ్ ఫిమేల్ అండ్ ది ఎక్స్ క్రోమోజోమ్ ఫ్రమ్ మేల్ మేక్ ఏ. స్త్రీ నుండి ఎక్స్ క్రోమోజోమ్ మరియు పురుషుడి నుండి ఎక్స్ క్రోమోజోమ్ కలయిక వలన ఏర్పడినది ఫిమేల్ చైల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాక్ ఆఫ్ కన్జర్వేషన్ అండ్ ఇర్రివర్సబిలిటీ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ చిల్డ్రన్ అట్ దిస్ స్టేజ్. పిల్లల్లో పదిలిపరుచుకునే భావనాలోపం, అవిపర్యాత్మక భావనాలోపం ఈ దశలో ఉండును. కరెక్ట్ ఆన్సర్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్, పూర్వ ప్రచాలక దశ. ఈ దశల్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టీచర్ ఆస్క్స్ ఎ స్టూడెంట్ టు నేమ్ యాజ్ మెనీ ఆబ్జెక్ట్స్ యాజ్ పాసిబుల్ ఇన్ ఎ గివెన్ టైమ్ విచ్ ఆర్ రౌండ్ ఇన్ షేప్. హియర్ ద టీచర్ డెవలప్స్. ఒక నిర్ణీత సమయంలో ఎన్ని సాధ్యమైతే అన్ని గుండ్రని ఆకారం గల వస్తువుల పేర్లను చెప్పమని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని అడిగాడు. దీని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పెంపొందించేది. కరెక్ట్ ఆన్సర్ డైవర్జెంట్ థింకింగ్, విభిన్న ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి, దాన్ని సైద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచేదే. కరెక్ట్ ఆన్సర్
పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్సనల్ రైటింగ్. కరెక్ట్ ఆన్సర్, అండ్ ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఎ సైలెంట్ లెటర్. కరెక్ట్ ఆన్సర్, గ్రంట్. గిల్టీలో యూ సైలెంట్, హ్యాండ్ కర్చీఫ్లో డి సైలెంట్, టంగ్లో యుఈ సైలెంట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో రుగాగమ సంధికి ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్, తలంబ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది భాషా నైపుణ్యాలలో ఉత్పాదకశీలాలు. కరెక్ట్ ఆన్సర్, భాషణం మరియు లేఖనం, స్పీకింగ్ అండ్ రైటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, the difference between the compound interest and simple interest on a certain sum at 10% per annum for 2 years is 556. Then the sum is. కొంత సొమ్ముపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ సాధారణ వడ్డీల తేడా 556 రూపాయలైనా ఆ సొమ్ము. కరెక్ట్ ఆన్సర్. దీన్ని సాల్వ్ చేయాలి. మ్యాథమెటిక్స్ ప్రాబ్లం సాల్వ్ చేస్తే 63,100 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, education for motor nerves, training to senses, self-directed activity and collaborative play are the important parts of this education system. చలన నాడులకు సంబంధించిన విద్య, జ్ఞానేంద్రియ శిక్షణ, స్వయం చోదిత కృత్యాలు మరియు సహకార క్రీడలు అనేవి ముఖ్యాంశాలుగా గల విద్యా విధానం. కరెక్ట్ ఆన్సర్, మాంటిస్సోరీ. నెక్స్ట్ క్వశ్చన్, choose the meaningful exclamatory sentence among the following. Correct answer, how beautiful she is. Next question, ఇక్కడ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ టేబుల్లో మార్క్స్ అప్టైన్డ్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, డేటా ఇచ్చారు. డేటా ఇచ్చిన తర్వాత ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ 30 to 40 ఈజ్ అని అడిగారు. 30-40 తరగతి పౌనఃపున్యం అడిగారు. దీని కరెక్ట్ ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవీస్ ఫాదర్ ఈజ్ 3 times దట్ ఆఫ్ రవి. ఆఫ్టర్ 5 years ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ వుడ్ బి 70 years. దెన్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవి ఈజ్. రవి యొక్క తండ్రి ప్రస్తుత వయసు రవి ప్రస్తుత వయసుకు 3 రెట్లు కలదు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం 70 సంవత్సరాలైన రవి ప్రస్తుత వయసు ఎంత? కరెక్ట్ ఆన్సర్ 15. సో ప్రజెంట్ 15 years అయితే 15 into 3 45 years. 5 years తర్వాత 15 + 5 20, 45 + 5 50, 20 + 50 70 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, a teacher gave her students a meaningful paragraph and asked them to edit the items of capitalization and punctuation marks. In the above situation, the teacher is assessing her students' performance in an area called. Correct answer, conventions of writing. Next question, the academic standard to be tested through the following test item. Construct a triangle ABC whose measures are AB = 5 cm, BC = 4 cm and CA = 7 cm. AB = 5 cm, BC = 4 cm మరియు CA = 7 cm కొలతలతో త్రిభుజం ABCని నిర్మించుము. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణము. సో విద్యా ప్రమాణంలో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. టెక్స్ట్ బుక్స్లో లాస్ట్లో ఈ విద్యా ప్రమాణాలు ఆల్రెడీ ఇచ్చుంటారు, వాటిని జాగ్రత్తగా చదువుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్, ప్రాతినిధ్యపరచడము, దృశ్యీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, జెండా మధ్యలో నీలిరంగు గల అశోకుని ధర్మచక్రం ఉంది. ఈ వాక్యంలో విభక్తులను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ వాజ్ డెవలప్డ్ బై నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ఒళ్ళంతా కోపంతో రగిలిపోవడం అనే అర్థంలో వాడే జాతీయం అరికాలి మంట నెత్తికెక్కడం. నెక్స్ట్ క్వశ్చన్, సోర్స్ మెథడ్ అండ్ సోషలైజ్డ్ రెసైటేషన్ మెథడ్ ఆర్ రెస్పెక్టివ్లీ మూలాధార పద్ధతి మరియు సాంఘీకృత ఉద్గార పద్ధతి అనునవి వరుసగా. కరెక్ట్ ఆన్సర్ ఉపాధ్యాయ కేంద్రితం, శిశు కేంద్రితం, టీచర్ సెంటర్డ్ అండ్ చైల్డ్ సెంటర్డ్.
నెక్స్ట్ క్వశ్చన్, ద పర్సన్ హూ లెడ్ ఎ క్యాంపెయిన్ అగెన్స్ట్ దేవదాసి సిస్టమ్, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన వారు భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, an equation has been given Fe2O3 plus 2Al implies Al2O3 plus 2Fe is an example for అణుచర్య, దీనికి ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ కెమికల్ డిస్ప్లేస్మెంట్, రసాయన స్థానభ్రంశము. నెక్స్ట్ క్వశ్చన్, ద టాపిక్ వాటర్, సోర్సెస్ ఆఫ్ వాటర్, ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్, ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ కెన్ బి టాట్ త్రూ. నీరు, నీటి వనరులు, నీటి ధర్మాలు, నీటిని శుభ్రం చేయుట అనే పాఠ్యాంశం బోధించుటకు ఈ పద్ధతి ఉత్తమమైనది. కరెక్ట్ ఆన్సర్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏన్షియంట్ బుక్ దట్ డిస్క్రైబ్డ్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ సిజేరియన్ ఈజ్. ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్ వివరించిన ప్రాచీన గ్రంథము. కరెక్ట్ ఆన్సర్ సుశ్రుత సంహిత. Next question, the aspects like number of working days of school in the academic year, number of holidays including optional holidays, days required to conduct examinations, leave to be taken by the teachers shall be kept in mind while preparation of this plan. ఈ ప్రణాళికను రూపొందించినప్పుడు ఒక విద్యా సంవత్సరంలో గల పాఠశాల పనిదినాల సంఖ్య, ఐచ్ఛిక సెలవులతో సహా పాఠశాలలో మొత్తం సెలవు దినాలు, పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పనిదినాలు, ఉపాధ్యాయులు వాడుకునే సెలవులు దృష్టిలో ఉంచుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఇయర్ ప్లాన్, వార్షిక పథకం. నెక్స్ట్ క్వశ్చన్, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సయానోబ్యాక్టీరియా. సయానోబ్యాక్టీరియా లక్షణము. కరెక్ట్ ఆన్సర్ రిజంబుల్ ఆల్గే ఎక్స్టర్నలీ, బాహ్యంగా శైవలాలను పోలి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, the Volga river joins into the following sea. వోల్గా నది ఈ సముద్రంలో కలుస్తుంది. కరెక్ట్ ఆన్సర్ కాస్పియన్ సీ. నెక్స్ట్ క్వశ్చన్, ద ఓషన్ ట్రెంచ్ ఇన్ ఇండియన్ ఓషన్ ఈజ్. హిందూ మహాసముద్రంలో గల అగాధము. కరెక్ట్ ఆన్సర్ జావా. ద లాస్ట్ క్వశ్చన్, while constructing a thermometer scale the following fixed points are taken into consideration. థర్మామీటర్ పై ఒక స్కేల్ రూపొందించడానికి ఈ స్థిర బిందువులను పరిగణలోకి తీసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, ద్రవీభవన స్థానం, మరుగు స్థానం. ఇవి మొత్తం మీద ఎస్జిటి ఎగ్జామ్కి సంబంధించి ఏపీడిఎస్సి మాక్ టెస్ట్లో అడిగిన ప్రశ్నలు, జవాబులు. ఈ జవాబుల్ని జాగ్రత్తగా సేకరించడం జరిగింది. అయినప్పటికీ 1 or 2 మిస్టేక్స్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఎవరైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ తప్పనుకుంటే కామెంట్స్లో పెట్టండి, సో దట్ విల్ రెక్టిఫై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అదేవిధంగా మీరు మాక్ టెస్ట్లు ఓపెన్ చేసినప్పుడు ఇదే ఆర్డర్లో ప్రశ్నలు రావు, ర్యాండమ్గా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ ప్రశ్నకి ఏ జవాబు అనేది చూడండి, అంతేగాని సీక్వెన్సు చూడొద్దు. దట్స్ ఆల్ ఫర్ నౌ.